Okay friends, today topic is Indian geography. Names of India. ఇండియాకి ఎన్ని నేమ్స్ ఉన్నాయో అవి రాద్దాం ఫస్ట్. ఓకేనా, చూడండి. నేమ్స్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ నేమ్ ఇండియా, తెలుగులో ఇండియా. నెక్స్ట్ భారతవర్షం, దాన్ని భారతదేశంగా పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ జంబూ ద్వీపం, ఓకే. నెక్స్ట్ హోంద్, ఇది బైబిల్లో పిలుస్తారు హోంద్. నెక్స్ట్ తియాంజు. నెక్స్ట్ నబీ వర్షం. నెక్స్ట్ ఆర్యవర్తనం అండ్ ద్రావిడ దేశం. నెక్స్ట్ హిందుస్థాన్. నాకు తెలిసిన 8 నేమ్స్తోన పిలుస్తారు ఇండియాకి. ఓకేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకోటి ఇంకోటి కూడా ఉంది, అది ఏదంటే ఇండస్. ఓకే, ఇండస్. ఓకే, మొత్తం 9 నేమ్స్ వచ్చినాయి. ఓకే, నాకు తెలిసిన నేమ్స్ అయితే ఈ 9 నేమ్స్తోన ఇండియాని పిలుస్తారు. ఓకే, ఇప్పుడు ఇండియా గురించి కొన్ని బౌండరీస్ దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇండియా అనేది ఇక్కడ ఉంది, ఈ పార్ట్ ఉందా, ఈ ఏరియా మొత్తం దక్కన్ ద్వీపకల్పం. అంటే పెనిసులా, దక్కన్ ద్వీపకల్పం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ ఏరియాలో గుజరాత్ ఉంటుంది కదా, అది కచ్ ద్వీపకల్పం. నెక్స్ట్ ఇక్కడనే గుజరాత్ ఏరియాలోనే కతియవార్ ద్వీపకల్పం అని కూడా ఉంటుంది. కతియవార్ ద్వీపకల్పం. నెక్స్ట్ మహారాష్ట్ర విషయానికి వస్తే ఇక్కడ కొలాబా ద్వీపకల్పం. ద్వీపకల్పం అంటే 3 sides వాటర్ ఉండి 1 side ల్యాండ్ ఉంటే దాన్ని ద్వీపకల్పం అంటారు. ఇంగ్లీష్లో పెనిసులా. ఓకే, పెనిసులా. ఓకే, నెక్స్ట్ బౌండరీస్ చూద్దాం. సరిహద్దులు, బౌండరీస్. ఇండియాకి తూర్పు అంటే ఇది ఈస్ట్, ఇక్కడ ఈస్ట్. ఓకే, ఇది వెస్ట్, ఇక్కడ నార్త్, ఇక్కడ సౌత్. ఓకే, ఫస్ట్ డిస్టెన్స్ చూద్దాం. ఈ నుంచి ఇక్కడికి ఎంత ఉందంటే ఈస్ట్ టు వెస్ట్ డిస్టెన్స్ 2933 కిలోమీటర్స్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందంటే 3214 కిలోమీటర్స్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత? 3214 కిలోమీటర్స్. నెక్స్ట్ ఇక్కడ ఉన్నది ఏంటంటే లడక్ అనే యూనియన్ టెరిటరీ ప్లేస్, అంటే కేంద్రపాలిత ప్రాంతం ఉంటుంది కదా. ఇక్కడ ఉండేది ఏంటంటే ఇందిరా కాల్. ఇందిరా అంటే లక్ష్మి. ఓకే, ఇందిరా అంటే లక్ష్మి. ఓకే, నెక్స్ట్ ఇందిరా కాల్ అనేది ఒక పర్టికులర్ ప్లేస్ అనమాట, అది కూడా. ఓకే, ఇక్కడ ఉండేది ఏంటంటే కన్యాకుమారి. ఇది కాశ్మీర్. ఓకే, ఇక్కడ ఇది ఇందిరా కాల్. ఇక్కడ కిలిక్ దవాన్ పాస్ ఈ ఏరియా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఈ లాస్ట్కి. ఓకే, ఇక్కడ ఈస్ట్ సైడ్ లాస్ట్కి ఉన్నది ఏంటంటే
ఇక్కడ కిబీతు పాస్. ఓకే, నెక్స్ట్ పూర్వాంచల్ మౌంటైన్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, పూర్వాంచల్ మౌంటైన్స్ ఉంటాయి ఇక్కడ. అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకే, పూర్వాంచల్ అంటే ఇది అరుణాచల్ ప్రదేశ్ లాస్ట్ బార్డర్లో. ఓకే, ఇక్కడనే ఇంకోటి ఈస్ట్ సైడ్ ఫస్ట్ సూర్యుడు వస్తాడు. ఆ ప్లేస్ ఏంటంటే డాంగ్ ప్రదేశం. అది కూడా ఇక్కడనే ఈ ఏరియాలో డాంగ్ ప్రదేశం. ఓకే, ఈ లాస్ట్కు ఉందా ఇది రాన్ ఆఫ్ కచ్ గుజరాత్ కాడ రాన్ ఆఫ్ కచ్. ఓకేనా. నెక్స్ట్ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కట రేఖ ఉంటుంది కదా, దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇండియాకి కొన్ని పాయింట్స్ సరిహద్దులు అంటారు. ఓకే, ల్యాండ్ లాస్ట్కు ఉండే సరిహద్దులు ఏవంటే ఫస్ట్ నార్త్ సైడ్ ఉన్న స్టేట్ ఏదంటే హిమాచల్ ప్రదేశ్. నార్త్ సైడ్ నార్త్ పాయింట్ ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ అనేది లాస్ట్కి ఉంటుంది. ఓకేనా, హిమాచల్ ప్రదేశ్ అంటే ఉత్తర దిక్కున ఉన్న ఫస్ట్ లాస్ట్ ప్లేస్ ఏదంటే స్టేట్ ఏదంటే హిమాచల్ ప్రదేశ్. అదే నెక్స్ట్ సౌత్ సైడ్ ఉన్న స్టేట్ ఏదంటే లాస్ట్కి తమిళనాడు. ఓకే, తమిళనాడు. నెక్స్ట్ వెస్ట్ సైడ్ ఈస్ట్ సైడ్ అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా, అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది ఇక్కడ లాస్ట్కి. ఓకే, నెక్స్ట్ వెస్ట్ సైడ్ ఏంటంటే గుజరాత్. ఓకే, గుజరాత్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఏం చూసుకుందాం అంటే ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అని ఉంటుంది కదా, ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ దాన్నే తెలుగులో కర్కట రేఖ అంటాం. ఓకే, ఈ కర్కట రేఖ ఇదే అనమాట. ఓకే, ఇట్లా ఎన్ని స్టేట్స్ గుండా పోతుంది అని అంటుంటాడు. 8 స్టేట్స్ గుండా పోతుంది. ఓకేనా, ఇంకో వేరేది వాడదాం. 8 స్టేట్స్ ఓన్లీ 8 స్టేట్స్. ఓకే, 8 స్టేట్స్. ఓకే, 8 స్టేట్స్ గుండా వెళ్తుంటుంది. ఓకేనా, అవి ఏవి అంటే ఫస్ట్ అంటే వెస్ట్ సైడ్ నుంచి చూసుకుంటాం. యాక్చువల్గా ఫస్ట్ వచ్చేది అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా, ఫస్ట్ వెస్ట్ సైడ్ నుంచి చూసుకుంటే ఫస్ట్ గుజరాత్. ఓకే, గుజరాత్. సెకండ్ రాజస్థాన్లో తక్కువగా ఉంటుంది. ఓకే, థర్డ్ మధ్యప్రదేశ్. ఓకే, నెక్స్ట్ మధ్యప్రదేశ్. అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ ఎన్ని స్టేట్స్ గుండా అవుతుంది అంటే 8 స్టేట్స్. ఓకే, మధ్యప్రదేశ్ తర్వాత ఛత్తీస్గఢ్. ఓకే, ఛత్తీస్గఢ్. నెక్స్ట్ వాట్ జార్ఖండ్. ఓకే, జార్ఖండ్. నెక్స్ట్ 6th ప్లేస్ వెస్ట్ బెంగాల్. అదే పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ సెవెంత్ ఏది ఇక్కడ ఉంటుంది బంగ్లాదేశ్ దగ్గర త్రిపుర, తర్వాత మిజోరాం. త్రిపురకు ఒక స్పెషలైజేషన్ ఉంది. ఏదంటే త్రిపుర 4 sides ఉంటే 3 sides బంగ్లాదేశ్తోనే ఉంటుంది, ఒక సైడ్ మాత్రం ఇండియాతోనే ఉంటుంది. ఓకేనా, అంటే ల్యాండ్ మార్కింగ్ అంటే సరిహద్దు. ఓకే, నెక్స్ట్ త్రిపుర, నెక్స్ట్ మిజోరాం. ఓకే, ఇక్కడ చూడండి ఇవి 8 స్టేట్స్. ఓకే, మళ్ళీ ఇక్కడ ఇంకొకటి డిగ్రీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని హారిజెంటల్గా ఉంటేనో అక్షాంశాలు, వర్టికల్ ఉంటే రేఖాంశాలు ఉంటాయి కదా, అవి ఏ డిగ్రీస్లో ఉంటాయంటే ఇక్కడ చూడండి 8 degree 4 minutes. నెక్స్ట్ 37 degrees 8 minutes. ఓకే, ఇక్కడ 68 degrees 7 minutes. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 97 degrees 25 minutes.
ఓకేనా. ఇవి గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. 8°4' అండ్ 37°8'. నెక్స్ట్ 60°7'. అంటే ఇప్పుడు ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటే రేఖాంశాలు, ఇలా ఉంటే అక్షాంశాలు. ఇవేమో టైం తెలుపుతాయి. వర్టికల్ ఉండేటివి టైం తెలుపుతాయి. హారిజాంటల్గా ఉండే ఋతువులు అంటే వర్షాకాలం, ఎండాకాలం, ఇట్లా వింటర్ ఉంటుంది కదా, వింటరు, సమ్మర్, ఓకే, రైనీ సీజన్, అవి తెలుపుతాయి అన్నమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా అందరికీ. ఇది ఇంకోటి మనకు స్టాండర్డ్ టైం అని ఉంటుంది. ఇండియన్ స్టాండర్డ్ టైం, IST, ఇండియన్ స్టాండర్డ్ టైం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 1 సెప్టెంబర్ 1947 నుంచి స్టార్ట్ అయింది. ఓకే, నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ వాళ్ళు స్టార్ట్ చేసింది. ఓకే, నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు. ఎందుకు సార్ అది అంటే మన టైం తెలుపుతుంది అనమాట, టైం తెలుపడానికి. ఓకే, టైం అది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ దీన్నే ఈక్వేటర్ అని అంటాం. సారీ, ఇక్కడ ఈక్వేటర్ కాదు, ఇక్కడ ఈక్వేటర్. ఓకే, ఇటు సైడ్ ఉంటుంది. మళ్ళీ ఇది ఏదంటే అండమాన్ నికోబార్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇందిరా కాల్ కదా, ఇక్కడ ఇందిరా పాయింట్, ఇక్కడ ఇందిరా పాయింట్. ఓకే, ఇందిరా పాయింట్ బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ ఇందిరా పాయింట్ గ్రేట్ నికోబార్ హైలాండ్స్లో ఉంటుంది ఇందిరా పాయింట్. ఇది ఈక్వేటర్కి దగ్గరగా ఉన్న ఏదంటే ఇందిరా పాయింట్. ఈక్వేటర్ మీన్స్ భూమధ్య రేఖ. ఓకే, భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ఇండియా ప్లేస్ ఏదంటే ఇందిరా పాయింట్. ఓకే, నెక్స్ట్ ఇది కోస్టల్ ఏరియా, మీకు ఐడియా ఉంటుంది, అది నెక్స్ట్ చెప్తాను. ఇవి అయిపోయినాక ఇంకా బౌండరీస్ చెప్తాను. ఈ టోటల్ ఈ బౌండరీ ఉంది కదా,